హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. కళ్యాణ్ పడాల వీడియో చూసిన తర్వాత వీడు మనలో ఒకడు అని ఎంతమంది కనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే ఇమాన్యుయల్ స్టోరీ చూసిన తర్వాత ఇమాన్యుయల్ ఇన్స్పిరేషన్ పర్సన్ అవుతారా అని చెప్పి ఎంతమంది కనిపించింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు చెప్పబోతున్నాను. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్లో ఎలిమినేషన్ దగ్గర ఎవరున్నారో, అసలు ఎవరు సేఫ్ కాబోతున్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఫ్యామిలీ వీక్ అనేది నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. ఎవరి గురించి ఎవరు రాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ మండే రోజు బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుంది. ఫస్ట్ ఫ్యామిలీ వీక్లో ఫస్ట్ పర్సన్ కళ్యాణ్ పడాల మమ్మీ రాబోతుంది. అలాగే కళ్యాణ్ పడాల డాడీ వీకెండ్లో రాబోతున్నారు. అలాగే కళ్యాణ్ కోసము ఒక సెలబ్రిటీ కూడా రాబోతున్నారు. ఆ సెలబ్రిటీ ఎవరనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే సెలబ్రిటీలు ఇంకా ఫైనల్ కాలేదు. సో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమను, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డెమాన్, నిఖిల్. టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారం చూసుకుంటే ఏ అన్అఫిషియల్ పోలింగ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, ఇన్స్టా చూసినా, ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండు. కళ్యాణ్ పడాల ఓటింగ్ 31% కొనసాగుతుంది. అలాగే నెక్స్ట్ తనుజ ఓటింగ్ 27%, అలాగే బర్ని గారి ఓటింగ్ 10%, సుమన్ ఓటింగ్ 7%, సంజన ఓటింగ్ 5%, రీతు ఓటింగ్ 4%, దివ్య ఓటింగ్ 4%, గౌరవ్ ఓటింగ్ 3%, డెమాన్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2% ఉంది. ఎలిమినేషన్ దగ్గరలో ఎవరెవరు ఉన్నారంటే సంజన, రీతు, దివ్య, గౌరవ్, డెమాన్, నిఖిల్. టోటల్ ఈ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి మనకైతే క్లియర్ కట్గా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పటివరకు సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, ఈ ముగ్గురు అయితే అలాగే సుమన్, వీళ్ళు నలుగురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు ప్రజెంట్. సో డేంజర్ జోన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ముఖ్యంగా గౌరవ్, నిఖిల్, దివ్య వీళ్ళు ముగ్గురు అయితే చాలా లీస్ట్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఓటింగ్ అనేది ఓన్లీ 2 to 3% మాత్రమే వచ్చింది. సో ఎలిమినేషన్ అనేది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే December 21న గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. బిగ్ బాస్ హౌస్లో 11 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ టాప్ 5 పెట్టాలంటే ఒక 6 కంటెస్టెంట్లని ఈ నెల రోజుల్లో బయట పంపాలి. ఉన్నది 5 వారాలు కాబట్టి ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. సో అది ఈ వారం పెడతారా, నెక్స్ట్ వారం పెడతారా, అది బిగ్ బాస్ ఇష్టం కాబట్టి చూద్దాము. మనకు వచ్చిన అప్డేట్ అయితే డబుల్ ఎలిమినేషన్ అని వచ్చింది. సో చూద్దాము డబుల్ ఎలిమినేషన్ పెడతారా లేదా అని చెప్పి. ఎందుకంటే టీఆర్పీ రేట్ అనేది భారీగా పెరుగుతుంది. టీఆర్పీ రేటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సీజన్ 8తో పోల్చుకుంటే సీజన్ అనేది టీఆర్పీ రేటింగ్ అనేది ఎక్కువ మొత్తంలో రాబోతుంది మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే తనుజ క్యాప్టెన్ అయిన తర్వాత తన యాటిట్యూడ్ మారిందా అంటే 100% మారిందని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే తన ద్వారా క్యాప్టెన్ అయినటువంటి సంజన గారి పైన నోరు లేవడం నాకైతే అసలు నచ్చలేదు. ఏదో ఒక సామెత ఉంటుంది చూడు, ఓడల్లో ఉన్నప్పుడేమో ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అనేది సామెత ఉంది చూడు. అందరిని వాడుకున్నంత వరకేమో మంచిగా మాట్లాడుతుంది, వాడకం అయిపోయిన తర్వాత మాత్రం వరస్ట్గా మాట్లాడుతుంది, వరస్ట్ బిహేవియర్ చూస్తుంది. చాలా తలపొగరు అయితే ఉందని చెప్పి తనుజ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సంజన గారి వల్లనే క్యాప్టెన్ అయింది, సంజన గారి వల్లనే క్యాప్టెన్ అయింది తనుజ గారు. సో తనుజ క్యాప్టెన్ అయిన తర్వాత సంజన గారికి యాక్చువల్లీ కృతజ్ఞత లేకపోయినా పర్లేదు, కానీ తన పైన నోరు లేవడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే క్యాప్టెన్ అయ్యిందే మన సంజన గారి వల్ల. ఎందుకంటే సంజన బాల్ తీసుకొని నిఖిల్కి వేయడం జరిగింది. నిఖిల్ ఆ బరువు మోయలేక వదిలేశాడు. సో అందుకోసము తనుజ క్యాప్టెన్ అయింది. తనుజ ఏమంటుంది, నేను చేయి తిరిగే వరకు పట్టుకుని అప్పటికే ఇట్లా షేక్ అవుతుంది, మళ్ళీ చేయి తిరిగే వరకు. అదే బాల్ బరువు ఈమె కట్టింటే ఇక ఏడుస్తుంది, నన్ను ఎవరు క్యాప్టెన్ చేయట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు. ప్రతి వారం ఈ నస చూస్తూనే ఉన్నాం. వేరే వాళ్ళ క్యాప్టెన్ అయినా కూడా ఈమె నసతోటే ఉంటుంది, ఈమె కంటెంటే ఉంటుంది. సో తనుజ అలాగే కళ్యాణ్ పడాల ఏడవకని ఓదరుస్తుంటే కూడా కళ్యాణ్ పడాల వల్ల ఛాన్స్ ఇస్తేనే కంటెండర్ అయింది. సో అక్కడ కళ్యాణ్ పడాలని కూడా తను చీదరించుకోవడము, అసహ్యంగా మాట్లాడుకోవడము నాకైతే నచ్చలేదు. 100% క్యాప్టెన్ అయిన తర్వాత తనుజకు చాలా తలపొగరు పైకి ఎక్కిందని చెప్పి నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అని కింద కామెంట్ పెట్టండి. నిన్న ఎపిసోడ్ చూసినా, 24/7 లైవ్ చూసినా, ఎవరు చూసినా కూడా 100% తనుజ ఫ్యాన్స్ అయినా కూడా 100% ఫీల్ అవుతారు. ఎందుకంటే తనకు అంత తలపొగరు ఉంది. అంత తలపొగరు అనేది
అసలు ఉండొద్దు, అంత యాటిట్యూడ్ మంచిది కాదు. ఎందుకంటే నిజ జీవితంలో కూడా మనకు హెల్ప్ చేసిన వాళ్ళకు కృతజ్ఞత అనేది చూపించాలి. అట్లీస్ట్ కృతజ్ఞత చూపించలేమంటే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొద్దు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదు మనం. ఇక్కడ సంజన గారికి అదే చేసింది, కళ్యాణ్ పడాలకు అదే చేసింది. కళ్యాణ్ పడ వల్ల కంటెండర్ ఛాన్స్ వచ్చింది, అలాగే తనుజ వల్ల మన సంజన వల్ల క్యాప్టెన్ అయింది. ఈ ఇద్దరికి అవమానించినట్లు మాట్లాడింది తనుజ. సో తనుజ విజయంలో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే కళ్యాణ్ పడాల ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళు మనలో ఒకడు అని ఎంతమందికి అనిపించింది అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ డాడీకి ఎక్స్ప్రెస్ చేయలేక నిన్న కోట్ల మంది చూస్తున్న టీవీలో తన ఎక్స్ప్రెషన్ చెప్పాడు, మీరు నాకు కావాలి, నేను మీతో ఉంటాను అని చెప్పి. ఎందుకంటే కొందరు తల్లిదండ్రుల దగ్గర కొడుకులు కొంత ఓపెన్ అవ్వరు, కొడుకులు చాలా న్యూట్రల్గా చాలా సైలెంట్గా ఉంటారు. కానీ కళ్యాణ్ పడాల విషయం కూడా సేమ్ అదే జరిగింది. సో కళ్యాణ్ పడాల వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేయలేడు. వాళ్ళ అమ్మ నాన్న మన ఇంటర్వ్యూ చూసినా కూడా మనకు అదే అనిపిస్తుంది. సో మొత్తానికి కళ్యాణ్ పడాల మనలో ఒకడని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే తన హాస్టల్లో ఉన్నప్పుడు సేమ్ వ్యక్తిగత జీవితం నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి సండే రోజు ఒక రూమ్ ఉండేది, లేడీస్కి ఒక రూము, జెంట్స్కి ఒక రూము. సో బాయ్స్కి అందరికి ఒకే టెలిఫోన్ ఉండేది. ఆ టెలిఫోన్కు మా వార్డెన్ సార్ కూర్చునేవారు. సో ప్రతి ఒక్కరికి ఒక 5 minutes ఛాన్స్ ఇచ్చేవారు. ఎవరి పేరెంట్స్ వస్తే హలో అని మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన కొడుకుని పిలిచేవారు, వాళ్ళు మాట్లాడేవారు. ఎందుకంటే లేడీస్ సెక్షన్ బాయ్స్ సెక్షన్ వేరే ఉండే మాకు. సో నేను కూడా ప్రతి వారము పోయి ఆ క్యూలో కూర్చున్న వాడిని. మా మమ్మీ డాడీ ఫోన్ చేస్తారేమని ఒక వారం ఫోన్ చేసేవారు, ఒక వారం ఫోన్ చేయకపోరు. అంటే ఒక వారం ఫోన్ చేసి ఒక వారం నాకు లెటర్ పంపిస్తున్నాయి మా మమ్మీ డాడీ వాళ్ళు. సో నేను కూడా హాస్టల్లో చిన్నప్పుడు సేమ్ నాకు అది కూడా బాగా కనెక్ట్ అయింది. అరే కళ్యాణ్ పడాలి చెప్పేది కరెక్ట్ కదా, నా జీవితం కూడా జరిగింది కదా అని చెప్పి. సేమ్ ఎక్స్ప్రెషన్ కూడా చేయలేము కొన్ని విషయాలు మనము. సో మనం కొందరు మమ్మీతో ఫ్రీగా ఉంటాం, కొందరు డాడీతో ఫ్రీ ఉంటాం, కొందరు ఇద్దరితో ఫ్రీ ఉండకుండా ప్రేమ ఉంటుంది కానీ అది బయటికి చూపించలేరు. సో నిన్న కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ డాడీ పైన ప్రేమని బయటికి చూపించడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్ స్టోరీ విన్న తర్వాత ఇమాన్యుయల్ స్టోరీ కూడా కొందరు లైఫ్లకు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఏమీ లేని వ్యక్తి నుంచి ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యాడు చూడు, దాన్ని ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా మనము తీసుకోవచ్చని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే బిగ్ బాస్ కొంచెం బేస్డ్గా అనిపించాడు. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ మన గౌరవ్ది కానీ అలాగే నిఖిల్ది కానీ సంజన కానీ బర్ని గారు కానీ మెయిన్ ఎపిసోడ్లో అసలు మొత్తానికి లేపేశాడు. సో ఎందుకు లేపేశాడో తెలియదు. వాళ్ళ స్టోరీలు అంత ఇంట్రెస్ట్గా లేవా, లేకపోతే అంత సెంటిమెంట్గా లేదా, లేకపోతే అంత టీఆర్పీ వచ్చే మాటలు కావా. సో మొత్తానికైతే ఓవరాల్గా నిన్న సెంటిమెంటల్గా చూసుకున్నా కూడా బాగా వర్కౌట్ అయింది. కళ్యాణ్ పడాల ఫస్ట్, సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్, థర్డ్ మన సీరియల్ యాక్టింగ్ అక్క తనుజ గారు, తర్వాత మన డిమాండ్ పవన్ కూడా చాలా బాగా చెప్పిండు. ఎక్కువ సెంటిమెంట్ లేకుండా తను ఉన్నట్లు వాళ్ళ మమ్మీ డాడీ గురించి బాగా చెప్పడం జరిగింది. అలాగే సుమన్ శెట్టి గారు కూడా బాగానే చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎపిసోడ్ మొత్తంగా బాగా అనిపించింది. ఆ తనుజ టాపిక్ ఒక్కటి తీస్తే మిగతా అంతా బాగానే అనిపించింది. సో అలాగే టాప్ 5 ఎవరు ఉంటారని కూడా మాట్లాడుకుందాము. టాప్ 5లో నాకు తెలిసి కళ్యాణ్ పడాల ఫస్ట్ ఉంటాడు, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డిమాండ్ పవన్, 5th ప్లేస్ కోసము సుమనన్న, సంజన, భరణి, నిఖిల్, వీళ్ళందరూ రీతు చౌదరి వీళ్ళందరూ పోటీ పడే ఛాన్స్ అయితే ఉందని మనకైతే అనిపిస్తుంది. సో ఫ్యామిలీ వీక్లో ఎవరి గురించి ఎవరు వస్తారనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడిని నేను యూట్యూబ్ యొక్క బయో లింక్లో పెడతాను. అలాగే ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఒక 4900 ఫాలోవర్స్ ఉంటారు. సో దయచేసి మీరు ఫాలో అయ్యండి. ఇన్స్టాలో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ మన పాత ఛానల్ డిలీట్ అయింది, ఇది కొత్త ఛానల్. సో ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.